ఓట్లేసి గెలిపించినందుకు వైకాపా ఎమ్మెల్యేలు గ్రామాల్లో చెరువులు ఖాళీ చేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. న్యాయ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆమె పర్యటించారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. జగన్ పాలనలో యువతకు ఉపాధి లేకుండా పోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలైంది. మీ ఎమ్మెల్యే ఎలా ఉన్నాడన్నా మధుసూదన్ రెడ్డి? ఏదైనా పనులు చేసి పెడుతున్నాడా? ప్రజల మనిషా? పొద్దున ఎవరినో అడిగాను ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని. వసూళ్ల రాజా అట కదా, అవునా? వసూళ్ల రాజా అట కదా మీ ఎమ్మెల్యే. ఒక్క పని చేయడమ్మా, మొత్తం చెరువులన్నీ దోచేసుకున్నాడట. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, చెరువులు ఖాళీ చేసేసాడట కదా. అది మీరు ఓట్లేస్తే గెలిపించిన దానికి ఏం చేశారయ్యా అంటే, చెరువులు ఖాళీ చేశాం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేశాం, కబ్జాల రాజాగా తయారయ్యాం, ఎక్కడ ఏ భూమి కాజేయాలా అనేదే ఇదే వేటలో ఉన్నాం. రాజీవ్ సాగర్ ఆఖరికి పేద వాళ్ళకిచ్చిన భూమిని కూడా వదలలేదట మీ ఎమ్మెల్యే. ఇక ఎవరైనా కూడా వాళ్లకు ట్యాక్స్ కట్టాలట, ఎమ్మెల్యే ట్యాక్స్, లేకపోతే ఏ పరిశ్రమను బతకనివ్వడట. ఈయన దెబ్బకు పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోతున్నారట కదా. మీరు ఓట్లేసి గెలిపిస్తే అధికారాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటున్నారు. ఇక బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఉద్యోగాలు వస్తున్నాయా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాడు, మెగా డిఎస్సీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎన్నికల మేనిఫెస్టోలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అన్ని భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. నిద్ర లేచి హడావిడిగా ఇప్పుడు దగా డిఎస్సి అని ఒక 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇంత ఆలస్యంగా ఎలక్షన్లకు 2 నెలల ముందర నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లకు విలువేముంది? ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమైనా అయ్యేదా? సచ్చేదా? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని తిట్టారు. 7,000కే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు గారు, సిగ్గులేదా అన్నారు. మరి అదే 23,000 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దగా డిఎస్సీతో 6,000 ఉద్యోగాలకు దగా డిఎస్సీ వేశారు. ఇది మోసం కాకపోతే, ఇది దగా కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. అందుకే మళ్ళీ మోసం చేసే వాళ్లకు ఓట్లు వేయడానికి వీల్లేదు.